చూడండి గాలి కూడా ఏ విధంగా తగిలింది ఇప్పుడు దాకైతే. అక్కడ చెట్లు ఉడుగులాడుతున్నాయి, స్వభావం చూడండి అసలు మామూలుగా లేదండి. అయితే నా బండి అయితే మనకి ఇక్కడే ఉంది. మరి నా బండి అయితే లోపల పెట్టుకోవాలి కాబట్టి చూసేద్దాం. ఇక్కడైతే చూసేయండి అసలు ఊరే నేను అసలు పక్క అయితే నేను గాలి మరి ఉండడానికి కూడా అయితే పట్ల కూడా ఉండేటట్టు వెళ్ళేవి ఇక్కడైతే. చూద్దాం మరి పట్ల కూడా ఉండేటట్టు కాబట్టి ఇంకా మరి చూసేద్దాం. ఇంకో చూడండి మరి బాబు రోజులు పరిస్థితి ఎట్లుండిద్దో. యానకాల సాయంత్రానికి అయితే కరెంట్ ఉండిద్దో ఉండదో కూడా చెప్పలేము, కరెంట్ ఉండకపోవచ్చు. నేను నల్లది కల్లటి నుంచి కారు ముప్పుల మోపు నల్ల ఒకటి వస్తుంది. ఈ రైతు తుఫాన్ ఇలాగే ఉంది. ఇది ఇంకా మరి ఎట్లుండిద్దో. ఈ చెరువు కూడా ఉన్న చెరువు కూడా నిండిపోయేటట్టే ఉంది. ఇంకేమన్నా చెరువులకి అయితే అయితే మటుకి స్విమ్మింగ్ పూల్ కానీ పిల్లలకి అయితే ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేశారు పిల్లల కోసం చెప్పి. ఇదైతే కూరగాయల మార్కెట్ కానీ తయారు చేశారు దీని అయితే. ఇంకా ఇక బిల్డింగ్లు కానీ కట్టే పనిలో కానీ ఇదంతా పరంజాయిలు కానీ చూడండి విధంగా ఉన్నది. ఇంకా అసలు ఈ వాతావరణానికి మరి చెట్లు అయితే ఎట్లుంటుందో పైన అయితే ఊరుకుందండి. నేనైతే సెల్లితో పట్టుకొని ఉన్నాను. మరి ఎట్లుంటుందో భయం పడుతుందో పక్క అసలుకి మీకు వీడియో చూపించడానికి అంటే నాకు పైకి ఉరుగుతుంది. కానీ మీకు చూపిద్దామని అంత ఆశతో ఉండా కానీ నా మీతో మాట్లాడుతున్నా కానీ ఒక కామెడీ లాగా తీసుకుంటాను నేనైతే మటుకి. చూడండి అసలు ఓగా దూరం నుంచి వస్తుంది అది కనపడుతుంది కదా, అసలు మామూలుగా లేదండి. చూద్దాం మరి అంటే ఇప్పటికైతే బాగానే ఉంది. చెట్లు కొమ్మలు రెండు విధంగా పడుతున్నాయి. చెట్లు కొమ్మలు రెండు విధంగా పడుతున్నాయి. స్వభావం చెట్లు దూర ప్రాంతం ఇదే పాపం రోజుల పని అయితే మరి చేస్తున్నారా కానీ మరి రోజు కూడా తెత్తు పని చేసి పైనుంచి పని చేసిందంట. ఏ విధంగా చేసింది కానీ చూడండి. కింద నుంచి పైకి చూస్తుంటేనే కొన్ని వీలు పనిపిస్తుంది అసలు ఇది. అమ్మ బాబోయ్, ఏదైనా ఈ పని కష్టమే కానీ ఇదే చేసేవాళ్ళకి తెలుగు. ఉరుగుతుంది అని ఉరుగులు మెరుగులతో కూడిన వర్షం అయితే వస్తుంది కాబట్టి ఇంకా వీడియో అనేది ఆపేస్తాను మీకోసం. ఓకే అండి, ఇంకా చూసారు కదా అసలు గాలి వాతావరణం అయితే మామూలుగా లేదు. మా అక్షయ్ వచ్చేసి ఏందా ఏందా చూసి ఏడుస్తున్నాడు. ఏంది అక్షయ్ మా ఏమైంది గాలి తోలుతుందా? ఇంకా ఈ పెద్దలన్నీ బాగా ఊగుతూ ఉన్నాయండి. గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనుకుంటా. మా అక్షయ్కి అయితే మొన్న చెప్పే కదా ఇంక ఈ విధంగా మూతి పెట్టేస్తా ఉన్నాడని. వాడైతే మానట్లేదు ఆ విధంగా. మన సబ్స్క్రైబర్లు చెప్పారు మూతికి కాకర రసం పోయమని, అది కూడా ట్రై చేసామండి. అయినప్పటికీ కూడా అలానే పెట్టుకుంటా ఉన్నాడు. అక్షయ్ హాయ్ హాయ్, నేను పైప్తో ఆడుకుంటున్నాను. అమ్మో బయట మామూలుగా లేదనుకుంటా. బండి గురించి వీడియో తెస్తున్నాం కానీ బయటికి పోయి బండి చూస్తుంటే ఎట్లా చేసుకోవచ్చుగా. వానా ఇక అదంతా వానే వస్తుంది. చూసారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండటం వల్ల పాపం ఏం అర్థం కాలేదు. చెట్లు కొమ్మలు కట్టండి కొండ మీద వానకు కానీ ఇంకే విధంగా ఉందనేది. మరి ఎట్లుంటారో ఏమో కానీ గుడిసెలు ఉండేది ఎట్లేవండి. చూసారు కింద. నేనైతే సెకండ్ ఫ్లోర్లో వచ్చున్నాను. ఇంకా నేనైతే సెకండ్ ఫ్లోర్లో వచ్చున్నాను. నాకు భయం వేసి ఇంకా అందుకని చెప్పేసి చూడండి ఇంకే విధంగా ఉందనేది. మధ్యతరగతులు పాపం అన్నీ ఉండే కానీ అదే అంటారు చూడండి, అన్నీ మనకి ఉండాలన్నట్టు. ఇంకా అన్నీ ఉండగానే వాళ్ళు పాపం ఈ విధంగా ఉండాల్సింది తప్పదు అనుకుంటా. వర్షం అయితే స్టార్ట్ అయింది. సరదా గాలి ఉంది. ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది కూడా. చెప్పే కదా వర్షం అనేది పడిద్దని. ఇదంతా నేల
ఇదంతా జిల్లేడాకుల నేల మొత్తం, ఇదంతా కొండ ప్రాంతం అండి. ఇదంతా కొండ ప్రాంతమే. కొండ ఇదంతా చూసేస్తారు కదా, చిన్న కొండ. ఇవన్నీ బిల్డింగ్లే. వర్షం స్టార్ట్ అయింది, అయిపోయింది. ఇప్పుడైతే గాలి అయితే ప్రస్తుతానికి అయితే ఇక వర్షానికి ఇదైంది. నడదాకా గాలి అసలు కింద గాలి వాన రెండు కలిపి వచ్చేసింది. ఇప్పుడైతే మనకి వర్షం ఒక్కటే ఇంకా ముగిసింది. ఇదిగో ఇంకా పని అయితే ఇది ఇక్కడ ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేను కొత్త చూడటం ఇంకందుకని చెప్పి ఇదిగో ఏ రూమ్కి అయితే ఆ రూమ్కి మూలంగా పని అయితే పూర్తి కాలేదు. అందుకని చెప్పి అయితే మనకి పని అయితే ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ఎంత ఇంకా ఇదే తప్పలే. వర్షం అనేది ఇందాక లేదండి, ఇక్కడే ఇంకా వర్షం కూడా ఎదురైంది. ఇంకా సాయంత్రానికి కరెంట్ అయితే ఉడితో ఉండదో ఒకటి చెప్పలేమండి. మరి పిల్ల ఏ విధంగా ఉండదో. ఇక్కడ దోమలు అయితే మరి మామూలుగా ఉండవు. ఇంకా అసలుకే దోమలు మనకి మనం ఖర్చు పెట్టుకుంటే కానీ పగస్తులు ఖర్చు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ విధంగా మనల్ని ఇంకా చంపుతూ ఉంటుంది దోమలంతా. ఇంకా అందుకని చెప్పి మనకి దోమలకి అయితే మనకి బెల్లవకి తప్పదు. చూసారు కదా, ఇంకా ఈ వర్షానికి దోమలకి మామూలుగా ఉండదు. సాయంత్రం మరి దేవుడి దేవాలైతే కరెంట్ అయితే యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. తీస్తే మనకు తెలియదు. మరి వాన ఇంకా ఎక్కువైపోయింది. సరే కిందకి వెళ్దాం. మా ఇంట్లో ఇప్పుడు వాడి మీ ఇంట్లో వాన పడుతుందా? ఏం కదా దొండకాయ ఇంకా గాలి ఎక్కువ. కుర్చీలు ఉంటాయి, ఉండకూడదు. కుర్చీలు ఎట్లుంటాయి అలాగే చెప్పలేదు. ఓకే అండి, ఇంకా చూసారు కదా, ఇంకా గాలితో కూడిన వాన, ఉరుములు, మెరుపులు అంతా అయితే నిమ్మలం అయిపోయింది. ఇంకా ఇంటి ముందు వచ్చేసి తర్వాత అయిపోయింది. ఇంకా డస్ట్ చూడండి ఏ విధంగా వచ్చేసిందో, ఇసుక అంతా కొట్టకొచ్చేసింది ఇదంతా. ఇంక ఇది ఇప్పుడు అదంతా శుభ్రం చేసేయాలా. మా అమ్మగారు వచ్చేసి ఇంకా డాడీ దగ్గర ఉన్నారు. ఇంత దుమ్ము వచ్చితే నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు, అంతగా వచ్చేసింది. మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్చేద్దాం. ఆదర్శ్ హాయ్ చెప్పురా. బార్ వచ్చారా? ఏ బార్ వచ్చారా?
బాగా వచ్చారంటగా. ఓకే అండి, ఇందాకలైతే బాగా గాలి వర్షం ఇవన్నీ బాగా తోలింది కదా. ఇంకా అన్నీ అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా సేపు అయితే అమ్మ వాళ్ళతో పాటు ఇంకా ఈ విధంగా అయితే పార్క్ వచ్చేసాను. ఇంకా మహేంద్ర, దీవెన, మా పిల్లలు వాళ్ళందరం అయితే వచ్చాం. మా చిన్నమ్మ, మా బాబాయ్, మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ చాలా సేపు ఉన్నారండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉన్నాయి, అందుకని ఇంకా అవన్నీ చేసేసుకోవాలి కదా. ఇంక ఈ లోపు అయితే కానీ చెప్పు పార్క్లో ఎంజాయ్ చేసేసి సరే అండి, ఇందా పడ్డ వర్షానికి అయితే ఇంకా కసు అంతా శుభ్రంగా చిమ్మేసి ఇంట్లో పనులన్నీ శుభ్రంగా అంట్లో అన్ని తోనే చేసుకొని ఇంకా రోజు అయితే ఫ్రీ గాలిగా అని చెప్పి ఇంకా పార్కులోకి అయితే వచ్చేసింది. ఇంకా పార్కులో పిల్లలతో పాటు చూడండి, అసలు చేయలేని సాహసాలన్నీ చేస్తున్నాడు. మామూలు సాహసాలుగా చేయడం కూడా. అప్పుడు పడి ఏంది అది ముందుకంటారు, ఎనికి కదా అనేది ముందుకను గట్టిగాను రావట్లేదంటే ఈ యాదవ్ చూడండి, మామూలుడు కదండి. ఆయిస్తా వచ్చింది అంతలో, అట్ట కాదు ఎట్టా అని చెబుతుంది. పడతారు ఇద్దరు, ఒక్కళ్ళకే అవకాశం. మహేంద్ర మళ్ళీ ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఫీల్ అవుతున్నాడో తెలియదండి. కానీ ఏందో కానీ మళ్ళీ మహేంద్ర ఏంది అటు తిరిగి అందరు ఇటు తిరిగితే వెరైటీగా అంటే దగ్గరకు వచ్చేది అలాంట. అమ్మ బాబోయ్ జాగ్రత్త. ఇటు చూడండి, సముద్రంలో వాడిని నెట్టినట్టు నడుతున్నాడు. తగిలిద్ది, ఇద్దరు గుద్దుకుంటారు, ఎవరో ఒకరు గుద్దుకుంటారు. వీళ్ళు ఎవరో ఒకరు గుద్దుకొని ఖాయం. పురి ప్రయోగాన్ని కొద్ది సాగుతావు, మనిషి ఎత్తి సాగుతావు, బలం వచ్చింది ఇంకా చేతి కన్నులో. మేమేదే ఉంది అదిగో, అందుకేగా అన్ని బాడీ పార్ట్లు మొత్తం కలుగుతాయి, నీ బాడీలో ఉన్న పార్ట్లు మొత్తాన్ని. నీ ఓపిక 100 సార్లు చేయి, 200 సార్లు అండి ఓపిక. హుషారుంటే ఇంటికి వస్తావు, హుషారు తేడా కళ్ళు తిరిగి పడిపోతావు. ఏం మహేంద్ర ఎడంగా పోతున్నాడు, ఏదో మరి నాకు అర్థం కావట్లా. మహేంద్ర ఏది ఒరే 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 చూసారండి, ట్రూ ఆర్ లవ్ అంటే ఇదేనండి. ట్రూ ఆర్ లవ్ అంటే 3 ఆర్ లవ్ కాదు, ట్రూ ఆర్ లవ్ అంటే ఇద్దరు కాబట్టి, మూడో మనిషి లేడు కాబట్టి, ఇంకా రాలేదు కాబట్టి ట్రూ ఆర్ లవ్ ఇది. 3 ఆర్ లవ్ ఇంకా ఇప్పుడు కలిసారండి ఇద్దరు. ఆహా, అది చూసారు కండి, మహేంద్ర దీవెన ఇద్దరు అటు వెళ్తున్నారు. ఏయ్ చూసారు కండి, ఇంకా అది సరే అండి. చూసారు కదా, ఇంకా ఈ చిన్న చిన్న పిల్లలతో ఈ చిన్న చిన్న సరదాలు ఎంత సందడిగా ఎంత సంతోషంగా ఉన్నాయో. మరి ఇంకా లైఫ్లో మనం అంటే ఇంకెంత డబ్బు ఉన్నా కానీ మనం మీరు అంటా ఉంటారు, ఏందా పిల్ల పందిలు లాకుండా ఒక్కొక్కరికి రంగు ఆడుకున్నారని ఎంతమంది కామెంట్ చేశారు. పందులాగా అంటే పందులు ఆడుకుంటాయా, పందులాగా అని చెప్పి పందులు ఆడుకోరు. వీళ్ళందరూ ఉన్నారు గ్రౌండ్లో, చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఇందాక మీరు చూసారు చూడలేదు, ఒక ఆయన మనవాళ్ళ సంతానం కూడా కలిగింది, గడ్డమంతా నడిచిపోయి ఆయనకు దగ్గరగా 50-60 సంవత్సరాలు దాకా ఉండే. మరి ఆయన వచ్చి పార్కులో ఆడుకున్నప్పుడు వీళ్ళు ఆడుకోవడం తప్పే ఉందని మీరు ఆ రంగు కామెంట్లు పెడుతున్నారు, నాకైతే తెలియదు. కానీ అయితే మట్టికి డబ్బు ఎంత సంపాదించినా కానీ సుఖం అనేది ఉండదు కాబట్టి, ఇంత మరి అంత ఈ సంతోషం మనం డబ్బు పెట్టి కొన్నా కానీ అంత సంతోషం కొనగలుగుతామా? కొనలేం. కాబట్టి చూడండి ఎంత సంతోషంగా ఉందో. ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక్కడ పనిచేసే మొత్తం అందరూ ఒకసారి వచ్చి ఈ గ్రౌండ్లో ఫ్లోర్లో ఆడుకొని అంత సందడిగా. ఇప్పుడు ఇంకా రేపు సండే కదా, ఇంకా బాగుంటుంది. మరి ఎంత సంతోషంగా ఉందో చూడండి పిల్లలతో. ఇప్పుడు సరదా గడిపిందంతా చాలా హ్యాపీగా ఉంది. మరి రోజాకి వచ్చేటప్పటికేమో కాలిపోయిందంట. అయితే పాపం ఇందాక వర్షం పడతాం కారణం వల్ల ఇంకా అన్ని పనులని పిల్లలు కూడా ముగించేసుకుంది, కసువులని కంట్లని అదేవిధంగా ఇంకా మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా వచ్చేటప్పటికైతేనేమో ఇంకా అన్నం కూర వండుకోవడం ఒకటే కదా, ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉంది కదా. ఇంకా అందుకని చెప్పి ఇగో ఆయిస్తా చూడండి, ఆయిస్తా పూలు కూడా తెచ్చుకుంది. ఫ్లవర్స్, ఏం ఫ్లవర్స్ అయ్యి? పూలు మంచి స్మెల్ అవుతాయి. హాయ్ చెప్పు. మా వీడియో నచ్చినట్టయితే ఆడు చెప్పు అమ్మ సెల్ చూడాలి. సెల్ సరే అండి, ఇంకా మాకైతే ముగింపు పగలకపోతుంది. మేమైతే వెళ్ళబోతాం.
చెప్తాను త్వరలోనే. ఇంకా రేపు సండే కదా, చర్చికి వెళ్ళి ఇంకా అదేవిధంగా ఆరాధన చూసుకొని ఇంకా మండే అయితే ప్రశాంతంగా మా ఊరికి అయితే జంపు జిల్లాని మా జూపని చేయబోతున్నాము. చూద్దాం మరి ఏమంటున్నావు రోజా? రోజా ఏమంటున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఏం చేస్తున్నావు? సరే ఏదో ఒకటి చేయి, నీకు నచ్చిన కూర ఏదో ఒకటి చేయి కాకుండా మరి ఎందుకంగా. సరే అండి, ఇంకైతే ఇంకా వర్క్ అంతా అయిపోయింది. ఇంక ఇంటికి అయితే ఇంకా పనులను చేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.